వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం లాస్ట్ క్లాసెస్లో వెబ్ టెక్నాలజీస్కి సంబంధించిన వెబ్ టెక్నాలజీలో సిఎస్ఎస్ అనేది ఒక పార్ట్. సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. మనం లాస్ట్ క్లాసెస్లో సిఎస్ఎస్లో కొన్ని బిట్స్ అయితే చెప్పుకున్నాం, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని. ఇప్పుడు మరికొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గురించి తెలుసుకుందాం. నేమ్ ద ప్రాపర్టీ ఫర్ కంట్రోలింగ్ ద ఇమేజ్ రిపిటేషన్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్. అంటే మనం ఇన్సర్ట్ చేసిన ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ మనం క్రియేట్ చేసిన వెబ్ పేజ్లో బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ ఇచ్చాం. ఆ ఇమేజ్ అనేది రిపీట్ అవ్వడం లేకపోతే రిపీట్ అవ్వకపోవడం అనేది ఈ రిపిటేషన్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. అంటే ద బ్యాక్గ్రౌండ్ రిపీట్ ప్రాపర్టీ రిపీట్స్ ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ horizontally and vertically. Some images are repeated only horizontally or vertically. అంటే మనం ఇది ఒక వెబ్సైట్ అనుకోండి, దీంట్లో మనం ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేసాం. ఈ ఇమేజ్ అనేది రిపీట్స్ అంటే రిపీట్ అవ్వాలా లేకపోతే రిపీట్ అవసరం లేదా, హారిజంటల్గా రిపీట్ అవ్వాలా లేకపోతే వెర్టికల్గా రిపీట్ అవ్వాలా అనేది మనం మెన్షన్ చేయొచ్చు రిపీట్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా స్టైల్ అనే ట్యాగ్లో రాస్తాం. స్టైల్ ట్యాగ్లో బాడీని కర్లింగ్ బ్రేసెస్తో ఓపెన్ చేసాం. దాంట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అని ఇచ్చాం. అంటే ఇది ఒక వెబ్ పేజ్ అయితే దీంట్లో ఈ సరౌండింగ్ అంతా ఎల్లో కలర్ అప్లై అవుతుంది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాం, అంటే ఇది ఒక ఇమేజ్ అనుకోండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ ఇచ్చాం. అలాగే బ్యాక్గ్రౌండ్ రిపీట్ అంటే ఇక్కడ రిపీట్ అనే ఆప్షన్ ఇచ్చాం. బ్యాక్గ్రౌండ్ రిపీట్ ప్రాపర్టీని యూజ్ చేసి రిపీట్ అని ఇస్తే ఇక్కడ ఉన్న ఇమేజ్ అనేది మొత్తం ఈ వెబ్ పేజ్లో రిపీట్ అవుతుంది. అంటే ప్లేస్ లేకుండా మొత్తం అంతా కూడా రిపీట్ అవుతుంది. అదే నో రిపీట్ అని ఇస్తే, నో రిపీట్ ప్రాపర్టీని యూజ్ చేస్తే ఇంక ఇవేమీ రిపీట్ అవ్వవు, ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఆ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. అది కూడా టాప్లో లెఫ్ట్ సైడ్ డిస్ప్లే అవుతుంది. అదే రిపీట్ ఎక్స్ అని ఇస్తే మనకి హారిజంటల్గా రిపీట్ అవుతాయి. అంటే ఇదే ఇమేజ్ ఉందనుకోండి, ఇది వెబ్సైట్, ఈ వెబ్సైట్లో మనం రోజు అనే ఇమేజ్ని ఇన్సర్ట్ చేసాం. ఇక్కడ రిపీట్ ఎక్స్ అని మనం బ్యాక్గ్రౌండ్ రిపీట్లో రిపీట్ ఎక్స్ అని ఇచ్చాం. అంటే హారిజంటల్గా రిపీట్ అవుతాయి. అంటే ఆ వెబ్ పేజ్కి సరిపడగా ఇమేజెస్ అనేవి హారిజంటల్గా రిపీట్ అవుతాయి. అదే మనం రిపీట్ వై అని ఇస్తే వెర్టికల్గా రిపీట్ అవుతాయి. అంటే ఇదే వెబ్సైట్ అనుకోండి, దీంట్లో వెర్టికల్గా ఇమేజెస్ అనేవి రిపీట్ అవుతాయి. సో ఈ రిపిటేషన్ ప్రాపర్టీ అనేది ఎలా యూజ్ అవుతుంది. క్వశ్చన్, నేమ్ ద ప్రాపర్టీ ఫర్ కంట్రోలింగ్ ద ఇమేజ్ పొజిషన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. అంటే మనం వెబ్సైట్లో ఇమేజ్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఆ ఇమేజ్ని ఇన్సర్ట్ చేసినప్పుడు డిఫాల్ట్గా మనకి టాప్లో లెఫ్ట్ సైడ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వెబ్సైట్ అనుకోండి, ఈ వెబ్సైట్లో మనం ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేస్తే టాప్లో లెఫ్ట్ సైడ్ ఇమేజ్ ఇన్సర్ట్ అవుతుంది. సో అలా కాకుండా మనం పొజిషన్ అనేది ఇవ్వచ్చు. ఎలా, ఈ పొజిషన్ అనే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి మనం వెబ్సైట్లో ఇమేజ్ని ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్కి మూవ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎంఎస్ వర్డ్ చూసినట్లయితే అందులో ఇమేజెస్ని ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసినప్పుడు ఇమేజ్ పైన మౌస్తో క్లిక్ చేస్తే మనకి 4 సైడ్స్ కూడా కార్నర్స్ వస్తాయి. ఆ కార్నర్స్ వచ్చినప్పుడు ప్లస్ సింబల్ వచ్చిన దాన్ని మూవ్ చేయదా, అంటే ప్లస్ సింబల్ వస్తుంది, ఆ ప్లస్ సింబల్తో పట్టుకుని డ్రాగ్ చేస్తే మౌస్తో ఆ ఇమేజ్ అనేది ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి మూవ్ అవుతుంది. సో ఇది కోడింగ్ కాబట్టి మనం కోడింగ్ అనేది రాయాలి ఎలా మూవ్ అవ్వాలి అనేది. సో దానికోసం పొజిషన్ అనే ప్రాపర్టీ యూజ్ అవుతుంది. The background position property is used to define the initial position of the background image. By default, the background image is placed on the
టాప్ లెఫ్ట్ ఆఫ్ ద వెబ్ పేజ్. డిఫాల్ట్గా మనకి టాప్లో లెఫ్ట్ సైడ్ అనేది ప్రింట్ అవుతుంది. అలా కాకుండా మనం పొజిషన్ ఇవ్వాలి అంటే అది సెంటర్ ఇవ్వచ్చు, లేకపోతే టాప్లో ఇవ్వచ్చు, బాటంలో ఇవ్వచ్చు. అంటే మనం లెఫ్ట్, సెంటర్, రైట్ అది టాప్ బాటంలో కూడా మనం మెన్షన్ చేయొచ్చు. సో ఫస్ట్ మనకి ఇమేజ్ కావాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని చెప్పి ఇమేజ్ పాతనిస్తాం. సో ఇమేజ్ అనేది ఇన్సర్ట్ అయింది. ఇన్సర్ట్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ప్రాపర్టీని యూజ్ చేసి సెంటర్ అన్నాం. సో సెంటర్లో డిస్ప్లే అవుతుంది. మనం ఏదో ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేసాం, ఆ ఇమేజ్ అనేది పొజిషన్ సెంటర్ అని ఇచ్చాం కాబట్టి వెబ్ పేజ్లో సెంటర్లో డిస్ప్లే అవుతుంది ఇమేజ్ అనేది. సో దానికి పొజిషన్ ఇవ్వడం కోసం ఇమేజ్ పొజిషన్ అంటే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ప్రాపర్టీ అనేది యూజ్ అవుతుంది. సో నేమ్ ద ప్రాపర్టీ ఫర్ కంట్రోలింగ్ ద ఇమేజ్ స్క్రోల్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. అంటే మనం ఇమేజ్ ఇస్తున్నాం కదా బ్యాక్గ్రౌండ్, ఆ ఇమేజ్ ఫిక్స్డ్గా ఉండాలా లేకపోతే స్క్రోలింగ్ అవ్వచ్చా అని. మీరు ఎంఎస్ వర్డ్ గురించి తెలిసినట్లయితే మనకి స్క్రోల్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే ఒక పేజ్లో మనకి హారిజంటల్గా వెర్టికల్గా స్క్రోలింగ్స్ ఉంటాయి. సో ఆ ఇమేజ్ మనకి మ్యాటర్ అనేది విడ్త్ అనేది తెలియాలి అంటే హారిజంటల్ స్క్రోల్ని చూస్తాం. అలాగే హైట్, పేజ్ యొక్క కంటెంట్లో ఉన్న హైట్ తెలియాలంటే వెర్టికల్ స్క్రోల్ని మూవ్ చేస్తాం. సో అలాగే మనకి వెబ్ పేజ్లో చాలా కంటెంట్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. దాంట్లో కంటెంట్ని స్క్రోల్ చేసుకోవడానికి కూడా మనకి ఆప్షన్స్ అనేవి ఉంటాయి సిఎస్ఎస్లో. సో దానికోసం మనం ఇచ్చిన ఇమేజ్ అనేది ఫిక్స్డ్గా ఉండాలా లేకపోతే స్క్రోల్ చేసినప్పుడు ఇమేజ్ కూడా స్క్రోల్ అవ్వాలా అని చెప్పి అడుగుతున్నారు. సో అంటే నేమ్ ద ప్రాపర్టీ ఫర్ కంట్రోలింగ్ ద ఇమేజ్ అంటే మనం క్రియేట్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది స్క్రోల్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. స్క్రోల్ అండ్ ఫిక్స్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మనకి ఇమేజ్ స్క్రోల్ అవ్వాలన్నా ఫిక్స్ అవ్వాలన్నా సరే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అనే ప్రాపర్టీ యూజ్ అవుతుంది. సో ద బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ఇఫ్ ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఈజ్ ఫిక్స్డ్ ఆర్ స్క్రోల్. ఫిక్స్డ్ అంటే ఆ ఇమేజ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, స్క్రోల్ అంటే స్క్రోల్ అవుతుంది. విత్ ద రీసెట్ ఆఫ్ ద పేజ్ ఇన్ ద బ్రౌజర్ విండో అంటే మనకి వెబ్ పేజ్లో మొత్తం విండోలో ఇఫ్ యూ సెట్ ఫిక్స్డ్ ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ దెన్ ద ఇమేజ్ నాట్ మూవ్ డ్యూరింగ్ స్క్రోలింగ్ ఇన్ ద బ్రౌజర్. అంటే మనం ఫిక్స్డ్ అని ఇస్తే కనుక అంటే దాని కోడింగ్ ఎలా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ కోలన్ ఫిక్స్డ్. అంటే ఫిక్స్డ్ అని ఇచ్చామనుకోండి, మనకి ఇదే వెబ్ పేజ్ ఉంది, ఈ వెబ్ పేజ్లో ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేస్తాం బ్యాక్గ్రౌండ్లో. దీనిపైన మనకి మ్యాటర్ అనేది ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ. ఈ కంటెంట్లో కూడా ఇమేజెస్ ఉంటాయి కదా. సో ఇదొక ఇమేజ్ అనుకోండి. మనకి బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ ఉంది, పైన మనకి కంటెంట్ ఉంది. ఇక్కడ ఫిక్స్డ్ అని ఇచ్చామనుకోండి, ఈ ఇమేజ్ అనేది మూవ్ అవ్వదు. మనకి నెంబర్ ఆఫ్ టెక్స్ట్ ఉంటుంది కాబట్టి మనం స్క్రోల్ చేసేటప్పుడు ఈ టెక్స్ట్ ఈ ఇమేజెస్ స్క్రోల్ అవుతాయి, ఈ బ్యాక్గ్రౌండ్లో ఇమేజెస్ స్క్రోల్ అవ్వదు. అదే ఇక్కడ స్క్రోల్ అనే ఆప్షన్ ఇచ్చామనుకోండి, ఫిక్స్డ్ ప్లేస్లో స్క్రోల్ అని ఇచ్చాం. ఇలా స్క్రోల్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడ స్క్రోల్ చేస్తాం కదా ఈ టెక్స్ట్ ఈ వెబ్ పేజ్ని, ఇలా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఈ కంటెంట్తో పాటు ఇమేజ్ కూడా మూవ్ అవుతుంది. సో ఈ కంటెంట్తో పాటు ఇమేజ్ కూడా మూవ్ అవ్వాలి అంటే స్క్రోల్ అనే ఆప్షన్ ఇవ్వాలి ఫిక్స్డ్ ప్లేస్లో. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో స్పేస్ ఉండదు, బ్యాక్గ్రౌండ్ కంబైన్డ్గానే ఉంటుంది, హైఫెన్ అటాచ్మెంట్. యూ సెట్ ఫిక్స్డ్ అంటే ఇక్కడ మనం ఫిక్స్డ్ అని ఇస్తే ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వెనకాల ఉన్న ఇమేజ్ దెన్ ద ఇమేజ్ ఆఫ్ మూవ్ డ్యూరింగ్ స్క్రోలింగ్ ఇన్ ద బ్రౌజర్. మనకి వెబ్ పేజ్ని క్రియేట్ చేయడానికే కదా ఇవి యూజ్ అవుతున్నాయి. సో ఈ బ్రౌజర్లో మనం బ్రౌజర్లో ఆ కంటెంట్ని స్క్రోల్ చేసినప్పుడు ఫిక్స్డ్ అని ఇచ్చినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది స్క్రోల్ అవ్వదు, అంటే మూవ్ అవ్వదు. ఇంకా ఇక్కడ ఉన్న టెక్స్ట్ ఇక్కడ ఏమైతే ఇమేజెస్ ఉంటాయో ఈ కంటెంట్ అంతా కూడా మూవ్ అవుతుంది. ఈరోజు క్లాస్లో మనం వెబ్ టెక్నాలజీస్లో సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్లో ఉన్న కొన్ని బిట్స్ అయితే చెప్పుకున్నాం. సో ఈరోజు క్లాస్ కనుక అర్థమైతే తప్పకుండా లైక్ చేయండి.
అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోలో కనుక ఏమైనా డౌట్స్ ఉన్నా, క్లాస్ అర్థమైంది లేనిది తప్పకుండా కామెంట్ చేయండి. అంటే మీరు కామెంట్ చేయడం ద్వారానే తెలుస్తుంది మీకు ఈ వీడియో అర్థమైంది లేనిది అనేది. ఒకవేళ అర్థం కాలేదు అంటే మీరు కామెంట్ చేయడం ద్వారా నేను ఇంకా బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.